తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను సత్యనారాయణ. దేశంలో ఇప్పుడు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా హర్ ఘర్ తిరంగా ప్రచారాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఎక్కడ ఏ సెల్ ఫోన్ చూసినా సరే హర్ ఘర్ తిరంగా అనేది రింగ్ టోన్ వినిపిస్తుంది. అట్లాగే ప్రతి చోట కూడా ప్రతి ఇంటి మీద ప్రతి పౌరుడు జెండా ఎగరవేసి దాని సెల్ఫీ తీస్తే ఒక సర్టిఫికెట్ వస్తుందని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు దేశభక్తికి సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అట్లాగే ఈ సర్టిఫికెట్లు ఇవ్వటము, ఈ మార్కెటింగ్ ఇదంతా బానే ఉంది కానీ నిజంగా ఇప్పుడు రాజకీయాల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రభుత్వాలు లేదంటే రాజకీయ పార్టీలు ఈ 78 ఏళ్లలో అసలు ప్రజలకి దగ్గర అయ్యాయా? అసలు రాజకీయ పరిణామాలు ఏ రకంగా ఉన్నాయి? రాజకీయాలు ఏ రకంగా రాజకీయాల గమనం ఏంటి? గమ్యం ఏంటి? ఈ అంశాలన్నింటినీ మనతో చర్చించడానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటేష్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ అంశాలన్నీ కూడా చర్చిద్దాం. నమస్కారం అండి వెంకటేష్ గారు. అదే ఇప్పుడు ఈ 75వ స్వాతంత్ర వేడుకల దగ్గర నుంచి కూడా ఒక పెద్ద ఎత్తున దేశభక్తి ప్రచారము, ఒక జెండాని జాతీయ జెండాకి సంబంధించి కొంత ఏదో రకంగా దాన్ని ప్రమోట్ చేయటము, పెద్ద పెద్ద జెండాలు ఎగరవేయటము అవన్నీ చేస్తున్నారు. ఈసారి అయితే సెల్ఫీలు తీసిన వాళ్ళకి కూడా సర్టిఫికెట్లు ఇస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈ ట్రెండ్ గురించి మీరు ఏం కామెంట్ చేస్తారు? ఒకటి, దేశంలో ప్రస్తుతం వచ్చేసి 77 ఏళ్ల స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్టు సందర్భంలో పెద్ద ఎత్తున హర్ ఘర్ కో తిరంగి అనేటువంటి ఒక నినాదం ఇచ్చి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుండి ఈశాన్య భారతదేశం వరకు కూడా పెద్ద ఎత్తున దీన్ని ఒక అధికారిక కార్యక్రమంగా చేపట్టడం అనేటువంటి జరుగుతూ ఉంది. అయితే ఒకటి, ఈ హర్ ఘర్ కో తిరంగి అనేటువంటి కార్యక్రమము వెనక ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అనేటువంటిది ప్రధానమైనటువంటిది. నిజంగా ఈ దేశంలో దేశ స్వతంత్రం కోసము బ్రిటిష్ సామ్రాజ్యవాద వలస పాలక నుండి ఈ దేశాన్ని విముక్తి చేసినటువంటి రాజకీయ పోరాట స్ఫూర్తిని ప్రజల్లో పెంపొందించడానికి, లేదా నవతరానికి తెలియజెప్పడానికి, ఉత్తేజపరచడానికి కొరకు జరుగుతుందా, లేదంటే రాజకీయ ప్రయోజనాలను ఆశించి జరుగుతుందా అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న. నిజానికి చెప్పాలంటే భారత జాతీయ ఉద్యమాన్ని కన్నా లోతుగా వెళ్ళి స్టడీ చేసినట్లయితే ఈ దేశానికి స్వతంత్రం రావడానికి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వాళ్ళు ఆదివాసీలు ఉన్నారు, జమీందారీ వ్యతిరేక రైతాంగ పోరాటాలు ఉన్నాయి, కార్మికుల పోరాటాలు ఉన్నాయి, మధ్యతరగతి పోరాటాలు ఉన్నాయి. తర్వాత మహాత్మా గాంధీ నాయకత్వం వహించినటువంటి జాతీయోద్యమం, భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వంలో మహాత్మా గాంధీ జాతీయోద్యమాన్ని ఒక పక్క దేశ ప్రజలందరినీ కూడా ఉత్తేజపరుస్తూ దేశాన్ని వలస పాలకుల దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేయడానికి వచ్చేసి ఆనాడు కొనసాగించినటువంటి పోరాటం ఉంటే, మరొక పక్క భారతదేశంలో స్వతంత్రానికి వచ్చిన తర్వాత దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఒక పక్క జమీందారీ, జగీర్దారీ, భూస్వామ్య వ్యవస్థ దేశంలో ఉందంటే వామపక్షాలు వాళ్ళు రాజకీయ పోరాటం చేసినటువంటి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా భారతదేశంలో స్వతంత్రం వస్తే దేశంలో కుల వ్యవస్థను గురించి ఏ విధంగా ఉండబోతుంది, కుల వ్యవస్థ పైన ఏ విధమైనటువంటి చర్చ జరగబోతుంది, ప్రభుత్వ విధానాలు ఏంటంటే మరో పక్క మహాత్మా జ్యోతిబా పూలే, శ్రీనారాయణ గురు, పెరియార్ రాజకీయ వారసత్వానికి నాయకత్వం వహించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశంలో కుల సమస్య అనేటువంటి దాన్ని కూడా ప్రస్తావించారు. అంటే భారతదేశ జాతీయోద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో గాంధీ, భారత జాతీయ కాంగ్రెస్, ఈ విధంగా కమ్యూనిస్టులు ఒక పక్క, తర్వాత కుల వ్యతిరేక సామాజిక ఉద్యమాలు మరొక పక్క కూడా ప్రశ్నించడం అనేటువంటి జరిగింది. మరి ఈ మొత్తం స్ఫూర్తినంతా కూడా ఈరోజు దేశ ప్రజానీకానికి చెప్పాలనుకుంటున్నారా? కేవలం వచ్చేసి తిరంగి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది, దేశ ప్రజలందరికీ తెలియజేయాల్సినటువంటిది, మరీ ముఖ్యంగా యువతరానికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యత నిర్వర్తించడం సరైనటువంటిది. కానీ దీని వెనక ఉన్నటువంటి ఈ స్ఫూర్తి కానీ, పోరాట స్ఫూర్తి కానీ, జాతీయోద్యమం కానీ, ఈ దేశానికి స్వతంత్రం వస్తే ఆనాడు దేశ పాలకులు కానీ లేదంటే ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి వారు ఏమనుకున్నారు, ఏం ఆలోచించారు, ఎలా ఉండాలి భవిష్యత్తు భారతదేశము, నిజంగా 77 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి ఒకసారి చూసినప్పుడు దేశ స్వతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి
సంబంధించినటువంటి ఆశయాలు ఏమైనా నెరవేర్చాయా లేదా అనేటువంటి విషయాల్ని ప్రధానంగా చేసుకొని ఈ జాతీయోద్యమ స్ఫూర్తిని ఇంటింటికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందే గాని కేవలం రాజకీయ ప్రయోజనాలు లేదంటే ఎన్నికల ప్రయోజనాలను ఆశించి తీసుకెళ్లడం వల్ల అది నిజంగా ఎంతవరకు జాతీయోద్యమ స్ఫూర్తిని నెరవేరుస్తుంది అనేటువంటిది ఒక పెద్ద సవాలండి. ఇప్పుడు ఈ జాతీయ జెండా అనేది అనేక ఆలోచనల, అనేక ఉద్యమాల, అనేక రకాల సిద్ధాంతాల సమాహారం దాని వెనకమాల ఉంది. అంటే దాన్ని దేశభక్తి అంటే ఈ వీళ్ళందరినీ కలుపుకుని, వీళ్ళందరూ ఆలోచనలు కలుపుకుని, అంటే ఇప్పుడు నెహ్రూ దగ్గర నుంచి ఆ తర్వాత కొంతకాలం ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి వలన ఆమె కొంత దెబ్బతింటాం, ఆ తర్వాత జనతా పార్టీ వచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ కొంత రాజకీయాల్లో స్థిరపడుతుంది. ఇట్లా విభిన్న ధోరణులు ఇవన్నీ వచ్చాక ఇప్పుడు నెహ్రూ గురించి ఈయన మోడీ కొంత విమర్శలు చేస్తున్నారు. నెహ్రూ సెక్యులర్ విధానం అవన్నీ కూడా తప్పని చెప్పేసి. ఇంకో పక్కన ఏదైతే ఇప్పుడు ఇస్లామోఫోబియా అని ఇప్పుడు ఆ దాంట్లో జెండాలో ఉన్న గ్రీన్ కలర్ గురించి కూడా కొంతమంది ప్రస్తావిస్తున్నారు. ఒక ఇస్లామోఫోబియా సృష్టించడం ద్వారా ఇప్పుడు హిందుత్వాన్ని రైజ్ చేయడానికి ప్రయత్నం చేయడం అనేది ఇప్పుడు బీజేపీ ఎజెండా. అంటే ఒకప్పుడు మొత్తం అందరినీ కలుపుకుని వెళ్ళాలనే ఆలోచన నుంచి ఇప్పుడు ఏదో ఒక రకమైన ఒక హిందుత్వ ఎజెండాని తీసుకొచ్చి ప్రయత్నం చేసే భాగంలో ఇప్పుడు ఈ జెండాలో ఉన్న అనేక ఆలోచనలు, అనేక సిద్ధాంతాల సమాహారాన్ని దెబ్బతీస్తున్నారు అనేది ఒక విమర్శ ఉంది. దాని మీద ఏం చెప్తారు? అంటే ఒకటి ఇప్పుడు నెహ్రూవియన్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి ఎక్కడ కూడా పెద్ద విమర్శ అనేటువంటిది రావడం లేదు. నిజానికి కాంగ్రెస్ పార్టీ నెహ్రూవియన్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ను పక్కన పెట్టి దేశంలో నూతన ఆర్థిక విధానాలు అనేటువంటి ప్రవేశపెట్టడం జరిగింది. అయితే జెండాలో ఉన్నటువంటి రంగులకు సంబంధించి కొంత రాజకీయ వివాదం చేయాలనే ప్రయత్నం ఏదైతే ఉందో అది నిజంగా ఎంతవరకు దేశ ప్రజలు రిసీవ్ చేసుకుంటారో అనేటువంటిదిగా పెద్ద సవాల్ అది. ఎందుకంటే దేశ ప్రజలకు వచ్చేసి చాలా స్పష్టంగా తెలుసు 3 రంగుల జెండా అనేటువంటి దేని కొరకు ప్రాతినిధ్యం వహిస్తుంది, పచ్చదనం అనేటువంటి దేనికి ప్రాతినిధ్యం వహిస్తుంది, వ్యవసాయ రంగము, దేశంలో వచ్చేసి రైతాంగ ప్రయోజనాలు, భారతదేశం వచ్చేసి ప్రధానంగా వచ్చేసి వ్యవసాయ దేశం కాబట్టి వ్యవసాయదారులకు వచ్చేసి ప్రాతినిధ్యం వహించే విధంగా ఈ దేశంలో జెండా అనేటువంటి ప్రతిబింబించాలి అనేటువంటిది చాలా స్పష్టంగా ఆనాడు ఈ జాతీయ జెండాను రూపకల్పన చేసినటువంటి వాళ్ళే వ్యాఖ్యానించారు. ఒక్కొక్క రంగుకు వచ్చేసి ఒక రకమైనటువంటి ప్రాధాన్యతను సంతరించారు. ఈ దేశంలో ఉన్నటువంటి చారిత్రక లేదంటే భౌగోళికమైనటువంటి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అవసరాలను సామాజిక, రాజకీయ, ఆర్థిక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చేపట్టడం అనేటువంటి జరిగింది. అయితే ఇది ఇటువంటి డివిసివ్ థాట్ ప్రాసెస్ ని ఎంతవరకు జనము రిసీవ్ చేసుకుంటారు అనేటువంటిది ఒక పెద్ద సవాల్ అది మనకు. నిజంగా అటువంటిదే జరిగితే గిన గతంలో కూడా హర్ ఘర్ కో తిరంగి అనేటువంటి దాన్ని తీసుకెళ్తే అది నిజంగా ఎన్నికల రాజకీయాల్లో ఆ విధంగా ప్రతిబింబిస్తే భిన్నమైనటువంటి ఫలితాలు అనేటువంటిది వచ్చింది. కానీ 2024 ఎన్నికల్లో వచ్చేసి మనము ఆశించినటువంటి ఫలితాలు రాలేదనేటువంటి చాలా స్పష్టము. ఒక పక్క నిజంగా నార్త్ సౌత్ అంటే డివైడ్ అంటే ఒక పక్క చర్చ జరుగుతూ ఉండగానే దక్షిణ భారతదేశంలోనే భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీకి దగ్గర 50 లోక్సభ స్థానాలు వచ్చాయి. ఇదే దక్షిణ భారతదేశం నుంచి రాహుల్ గాంధీ వచ్చేసి పాదయాత్రను మొదలు పెట్టారు. ఇక్కడనే నార్త్ సౌత్ డివిజన్ అంటే ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశ సంపద సృష్టిస్తే ఉత్తర భారతదేశం వాళ్ళు అనుభవిస్తున్నారు ఒక వాదన కూడా వచ్చింది. అయినా కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి వచ్చేసి 50 సీట్ల దాకా రావడం వల్ల కేంద్రంలో ప్రభుత్వం నిలబడడం అనేటువంటి జరిగింది. అలాగే ఉత్తర భారతదేశంలో మరి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో రామాలయాన్ని నిర్మించిన తర్వాత రామాలయం చుట్టూ ఉన్నటువంటి దగ్గర 8 పార్లమెంటు లోక్సభ సీట్లలోనే ఓడిపోవడం అనేటువంటి జరిగింది. అంటే దీని యొక్క సారాంశం ఏంటంటే దేశ ప్రజలు అనేటువంటి వాళ్ళు చాలా చైతన్యవంతంగా ఉన్నారు. తమకు వచ్చి ఉన్నటువంటి అవసరాలేంటి, ఏ రాజకీయ పార్టీ మాకు తీర్చగలదు, కేవలం కొన్ని డివిసివ్ టెండెన్సీస్ తో పనిచేయడం వల్లనే మొత్తం రాజకీయ పబ్బాన్ని గడుపుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు అనేటువంటి దాని విషయాన్ని వచ్చేసి 2024 ఎన్నికల్లో కూడా చాలా స్పష్టంగా తీర్పు చెప్పినటువంటి విషయం తెలుసు. దేశ ప్రజానికానికి తెలుసు. దేశంలో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, దేశంలో విపరీతమైనటువంటి నిరుద్యోగం అనేటువంటిది ఉంది, అవినీతి అనేటువంటిది ఉంది, తర్వాత పేదరికం అనేటువంటిది ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగం అనేటువంటి సంక్షోభంలో ఉంది, రైతులు పండించినటువంటి పంటలకు వచ్చేసి సరైనటువంటి ధరలు లభించడం మీద అనేటువంటి విషయము దేశ ప్రజల మనసుల్లో
అంతర్భాగంగా ఈ ఎన్నికల రాజకీయాలు వచ్చిన ప్రతిసారి కూడా చాలా బలంగా పనిచేస్తున్నటువంటి విషయం. సో అందుకని మనము ఇంటర్ప్రిటేషన్ అనేటువంటి చేస్తా ఉన్నప్పుడు నిజంగా ఆనాడు దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి వాళ్ళు ఏమనుకున్నారు, దేశ 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 జాతీయోద్యమ స్ఫూర్తితో జాతీయ జెండాను రూపకల్పన చేసినటువంటి వాళ్ళు ఎటువంటి వ్యాఖ్యానాలు చెప్పారు, 3 రంగులకు సంబంధించి, అశోక ధర్మ చక్రానికి సంబంధించి ఎటువంటి వ్యాఖ్యానాలు చెప్పారు అనేటువంటి విషయం దేశ ప్రజల హృదయాల్లో చాలా బలంగా ఉంది. ఇది కేవలం నేరో పొలిటికల్ ఇంట్రెస్ట్ కొరకు మాత్రమే దాన్ని ఉపయోగించుకుంటామని అంటే దానికి దేశ ప్రజలు అంగీకరించడానికి ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు అనేటువంటిది కూడా ఒక బలమైనటువంటి ప్రశ్న. సో ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ డివిసివ్ ఇంటర్ప్రిటేషన్ చేసేటటువంటి వాళ్లకు ఇటువంటి రాజకీయాలకు భవిష్యత్తు ఉండదు అనేటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంటుందండి. అదే ఇప్పుడు దేశభక్తికి ఇప్పుడు ఈ జెండాకి ముడిపెట్టడం, అట్లాగే ఇప్పుడు కాషాయం అనేది ఇప్పుడు బీజేపీ పార్టీ జెండా కాబట్టి ఇప్పుడు దీంట్లో ఉన్న కాషాయ రంగుకు సంబంధించి కూడా మన పూర్తి ఇంతకుముందు సనాతన ధర్మము అప్పుడు ఋషులు వీళ్ళందరిని దృష్టిలో పెట్టుకుని బహుశా ఆ కలర్ ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకొచ్చి మిగతా విషయాలన్నీ కూడా వెనక్కి నెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రజాస్వామికమైనటువంటి వాతావరణాన్ని అనేటువంటిది భారత జాతీయ జెండాలో చాలా స్పష్టంగా ప్రస్ఫుటం అవుతుంది. ఒకటి, భారత జాతీయోద్యమం చాలా స్పష్టంగా అందులో రిఫ్లెక్ట్ అవుతుంది. రెండోది వచ్చేసి ప్రజాస్వామికమైనటువంటి విలువలు అనేటువంటి చాలా స్పష్టంగా రిఫ్లెక్ట్ అవుతాయి. అట్లాగే సామరస్యంతో కూడుకున్నటువంటి జీవన విధానము, హార్మోనియస్ సోషల్ లైఫ్ అనేటువంటిది మరో కీలకమైనటువంటి అంశము మనకు జాతీయ జెండాలో చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అంటే భారత ప్రజాస్వామ్యం అనేటువంటిది, దేశంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది అన్ని సామాజిక వర్గాలకు, అన్ని వివిధ రకాలైనటువంటి ఈ మల్టీ ఎథ్నిక్ రిలీజియస్ గ్రూప్స్ కి ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేటువంటిది మన దేశ చారిత్రక వారసత్వ సంపదగాను, ప్రజాస్వామిక విలువగాను మనం అంతా కూడా దేశ ప్రజలంతా కూడా గుర్తించారు. ఎందుకంటే ఎవరు కాంట్రిబ్యూషన్ వాళ్ళు చేస్తా ఉన్నారు. అలాగే ఆ విధంగా అనుకున్నప్పుడు నిజంగా ఈ దేశంలో కుల వ్యవస్థ అనేటువంటిది చాలా తీవ్రమైన సమస్య అంటారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. అట్లాగే 1952లో జరిగినటువంటి తొలి జాతీయ ఎన్నికల దగ్గర నుండి ఈనాటి వరకు 2024 వరకు జరిగినటువంటి ఎన్నికలలో ఏ సామాజిక వర్గానికి వచ్చేసి ప్రాతినిధ్యం లభించింది, అటు రాష్ట్ర శాసనసభలో కానీ కేంద్ర చట్టసభల్లో కానీ ఏ సామాజిక వర్గాల వాళ్ళు ప్రయోజనం పొందారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ప్రశ్నించినప్పుడు అనేకమైనటువంటి కొన్ని వందల వేలాది సామాజిక వర్గాలకు వచ్చేసి ఇప్పటి వరకు కూడా శాసనసభలోకో, లోక్సభలోకో, పార్లమెంటులోకో అడుగుపెట్టినటువంటి సామాజిక వర్గాలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళేం ప్రశ్నించాలి, దేన్ని ముందు తీసుకురావాలటువంటి అప్పుడు దేశంలో ప్రజాస్వామ్యము సామాజిక కొరతతో నడుస్తుందంటానని చెప్పాలా, లేకపోతే దేశంలో ప్రజాస్వామ్యం 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లుతుందంటని చెప్పాలా, లేకపోతే తమకు జరిగినటువంటి సామాజిక ప్రజాస్వామ్య అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఎవరిపైన దోచేయాలి దీన్ని? దేశ రాజ్యాంగం ఒక పక్క వచ్చేసి సమానతంతో కూడుకున్నటువంటి ప్రాతినిధ్యం కల్పించాలంటే దేశ రాజ్యాంగం చెప్తా ఉంటే, వాస్తవంగా మనం స్టాటిస్టికల్ డేటా గణాంక వివరాలను తీసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఈ పొంతన లేనటువంటిదే. అంటే సమాజంలో ఎవరైతే ఆధిపత్య కులాలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఉన్నత కులాలకు చెందినటువంటి వాళ్ళు, అగ్ర కులాలకు చెందినటువంటి వాళ్ళు అత్యధికంగా ప్రాతినిధ్యాన్ని అనుభవిస్తా ఉంటే, అత్యధిక ప్రజానీకమైనటువంటి వాళ్ళు, అత్యధిక ఓటర్లు అయినటువంటి వాళ్ళు కింది కులాలకు చెందినటువంటి ప్రజానీకానికి వచ్చేసి తమకు ప్రాతినిధ్యం లభించడం లేదు అనేటువంటిది ఇవాళ దేశవ్యాప్తంగా కూడా వెల్లుబుకుతున్నటువంటి అంశం. మరి ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి? భారత జాతీయ జెండాతో ఏ విధంగా పెట్టాలి? భారతదేశ జాతీయ జెండాలో ప్రజాస్వామ్యం ఉందంటని చెప్తున్నాము, రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం ఉందంటని చెప్తున్నాము. మళ్ళీ స్టాటిస్టికల్ డేటా తీసుకున్నప్పుడు there is a deficit of social deficit of democracy in terms of representation అనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనపడుతుంది. అటువంటిప్పుడు దాన్ని ఎవరిపైన నెట్టివేయాలి, దానికి ఎవరు బాధ్యులు అంటని చెప్పాలి? లేదంటే వాళ్ళ ధరలు వచ్చేసి విపరీతంగా పెరిగిపోతున్నాయంటేనని 2024 ఎన్నికల ముందు, తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మేము నిర్వహించినటువంటి సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ లోక్నీతి అనేటువంటి సంస్థ ద్వారా తెలియజేసినటువంటి విషయాలు ఏంటంటే, జనానికి వచ్చేసి అనునిత్యం దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చాలా కీలకమైనటువంటివి.
ఆ సమస్యను పరిష్కరించడానికి జాతీయ జెండా గాని, రాజ్యాంగం గాని, దేశంలో ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థ గాని, దేశంలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు గాని కృషి చేయాలనేటువంటి బలమైనటువంటి దృఢమైన సంకల్పం వచ్చేసి ఓటర్ల దగ్గర ఉంది. అదేవిధంగా నిజంగా భారత రాజకీయాల్లో ఎన్నికల్లో వచ్చేసి ఎంత శాతము మత ప్రభావం ఉంది అనంటే కేవలం 2% ఏంటనని దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఈ సర్వేలో జనం వచ్చేసి తేల్చి చెప్పారు. మళ్ళీ అటువంటి అప్పుడు మనం ఏ విధంగా వచ్చేసి జాతీయ జెండాను ఒక డివిసివ్ మైండ్ సెట్ తో ఇంటర్ప్రిట్ చేసి జనంలో వచ్చేసి ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్, కేఎస్ అనేటువంటిది క్రియేట్ చేస్తాం. సో అటువంటిది కాకుండా దేశంలో జాతీయ జెండా అనేటువంటి ఒక ప్రజాస్వామిక బద్ధమైనటువంటి విలువలకు ప్రాతినిధ్యం వహిస్తుంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా దేశ ప్రజానీకం అర్థం చేసుకుంటున్నారు. దాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత, కర్తవ్యం కూడా మీడియా పైనది, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా పైన ఉంది. అదేవిధంగా రాజకీయ పార్టీల పైన ఉంది, ప్రభుత్వ యంత్రాంగం పైన కూడా ఉంది అనేటువంటి విషయాన్ని మనము జనము అర్థం చేసుకుంటారు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ 78 ఏళ్ళు అయినప్పుడు కూడా రాజకీయాలలో అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం దొరకలేదు. అట్లాగే రాజ్యాధికారం గురించి వివిధ వర్గాలు లేదా వివిధ కులాలకు చెందిన వాళ్ళు ఇంకా వేరే అగ్రవర్ణాల మీద, సంపన్నుల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇప్పుడు వీళ్ళకి రిజర్వేషన్లు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఒక అగ్రవర్ణ పార్టీ దగ్గరికి పోయి ఒక ఎస్సీ రిజర్వేషన్ సీట్ లో ఒక వ్యక్తి డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తుంది అదే సీట్ ని. ఇప్పుడు ఏది మాజీ ఐఏఎస్లు కానీ, మాజీ ఐఆర్ఎస్లు కానీ వాళ్ళ విషయంలో చూస్తున్నాము. అంటే ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటారు? ఎందుకని ఇప్పుడు రిజర్వేషన్ కూడా పనిచేయలేదు అంటారు? రిజర్వేషన్స్ అనేటువంటి దానికి వచ్చేసి చాలా పరిమితుల్లో మటుకే పనిచేస్తుంది. అది కేవలము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడు చేసినటువంటి స్ట్రగుల్ ఫైట్ ఫలితంగా షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కి వచ్చేసి వాళ్ళ జనాభా ప్రాతిపదికన వెనుకబడిన కులాలకు సంబంధించి 1931లోనే బ్రిటిష్ వాళ్ళు తేల్చినటువంటి జనాభా లెక్కల ప్రకారమే 50% పైగా 52% పైగా వెనుకబడిన కులాల వాళ్ళు ఉన్నారంటే విషయాన్ని తేల్చి చెప్పారు. అదేవిధంగా ఆ మధ్యకాలంలో బీహార్ రాష్ట్రంలో జరిగినటువంటి కుల జనాభా ప్రకారము వెనుకబడిన కులాలు ఆ రాష్ట్రంలో వచ్చేసి 63% ఉన్నారంటని చెప్పారు. తెలంగాణలో కూడా అదే విధంగా ఉన్నారు, తెలుగు రాష్ట్రాల్లో ఆ విధంగా ఉన్నారంటారు. మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా బీసీల జనాభాను వచ్చేసి తేల్చి చెప్పండి అనే ఒక పక్క డిమాండ్ పెరుగుతున్నా దానికి స్పందించకుండా మరి దాంట్లో వాళ్ళకు ఉన్నటువంటి వాటను భారత జాతీయ జెండాలో ఎక్కడ వెతుక్కోవాలి? వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ను ఎక్కడ ఫిట్ అవుతుంది? ఇది ఒక ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్ కదా. మరి ప్రాతినిధ్యానికి వెనుకబడిన కులాలకు ఉన్నటువంటి జనాభాకు మధ్య మనము తులనాత్మకంగా విశ్లేషణ చేసినప్పుడు ఈ దేశంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా 25 నుంచి 30% నష్టపోతున్నటువంటి వాళ్ళు ఎవరంటే వెనుకబడిన కులాలకు చెందినటువంటి వాళ్ళు. ఎందుకంటే వెనుకబడిన కులాలకు సంబంధించి చట్టసభల్లో కానీ, రాష్ట్ర శాసనసభల్లో కానీ, కేంద్ర పార్లమెంట్ లో కూడా ఏనాడు కూడా వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం వచ్చేసి 18% మించి చేరలేదు. మనం జనాభా అనే క్రైటీరియా తీసుకున్నప్పుడు 52% ప్రాతినిధ్యం అనేటువంటిది ఉండాలి. కానీ అది లేదు. మళ్ళీ ఆ ప్రజాస్వామికమైనటువంటి ప్రాతినిధ్యం అనేటువంటిది కేంద్ర రాష్ట్ర చట్టసభల్లో ఎక్కడ కూడా ప్రతిబింబించట్లేదు. కాబట్టి దీని గురించి వాళ్ళు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మరి ముఖ్యంగా దేశంలో మేమెంత మంది మాకంత వాటా కావాలి అనేటువంటి నినాదం ఎందుకు కానీ ముందుకు వస్తుంది అనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. లేంటే సంపన్న వర్గాలు, ధనవంతులు, తర్వాత అగ్రకులాలకు చెందినటువంటి వాళ్ళకి ప్రాతినిధ్యం లభించినప్పుడు మళ్ళీ అది ప్రజాస్వామ్య ప్రాతినిధ్యం అనేటువంటిది ఎక్కడ ఉంది అనేటువంటి ప్రశ్న ముందుకు వస్తుంది. కాబట్టి ఈ ప్రశ్నల గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అని నేను దేశ ప్రజానీకం వచ్చేసి అనుకుంటున్నారు. ప్రాతినిధ్యం లభించినటువంటి వాళ్ళంతా కూడా మాకు వచ్చేసి దేశ రాజ్యాంగం వల్ల ఎంతవరకు ఫలితాలు అందాయి, మాకు ఈ దేశంలో అమలైనటువంటి ప్రజాస్వామ్యంలో ఎన్నికల రాజకీయాల్లో ఎంతవరకు ఫలాలు చేకూరాయి అనేటువంటి విషయము మెయిన్ స్ట్రీమ్ ప్రధానమైనటువంటి చర్చగా ఈ రోజు దేశ రాజకీయాల్లో మారాల్సినటువంటి అవసరం ఉందండి. కులగణనని బీజేపీ వ్యతిరేకించడానికి కారణం ఏంటంటారు? ఒకటి, మనము 2014 నుండి 2019, 2024 వరకు కూడా భారతీయ జనతా పార్టీకి ఏ సామాజిక వర్గాలు ఓటు వేశాయి అంటే పరిశీలించినప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పైన ఎన్నో సంవత్సరాలు ఆశలు పెట్టుకున్నటువంటి వెనుకబడిన కులాలు
వాళ్ళకు తమకు న్యాయం దక్కదు అంటున్నటువంటి విషయం అర్థమైపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ పట్ల అంటే 1990 దశకంలో ఒక పక్క కాంగ్రెస్ ఏతర భారతీయ జనతా పార్టీ ఏతరటువంటి జనతాదళ్ ప్రభుత్వము ఒక పక్క మండల్ కమిషన్ అమలు చేసేందుకు కేంద్రంలో పార్లమెంట్ లో ప్రకటించిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఎల్కే అద్వానీ గారు వచ్చేసి రథయాత్రను ముందు తీసుకొచ్చారు. ఆ రథయాత్ర ముందుకు వచ్చినప్పుడు అత్యధికంగా సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు అగ్ర కులాలు ఆధిపత్య కులాలు చెందినటువంటి తర్వాత వెనుకబడిన కులాల వాళ్ళే చాలా మంది ఉన్నారు. అంటే ఏనాడు కూడా ఏ రాజకీయ పార్టీకి కూడా రానటువంటి వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు భారతీయ జనతా పార్టీకి 2014, 2019 ఎన్నికల్లో వచ్చింది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లాంటి చోట సోషల్ ఇంజనీరింగ్ స్ట్రాటజీని తీసుకొచ్చి మోస్ట్ ఎంబీ ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంతా కూడా భారతీయ జనతా పార్టీ తన దగ్గర తీసుకొచ్చింది. అట్లాగే నరేంద్ర మోడీ గారు కూడా వచ్చేసి 2014 ఎన్నికలలో తాను ఓబీసీ అంటానని 2019 ఎన్నికల్లో తాను ఎంబీసీ అంటానని ఎన్నికల ప్రచారంలో చెప్పడం వల్ల కూడా వెనుకబడిన కులాలు వచ్చి భారతీయ జనతా పార్టీకి దగ్గర అయ్యారు. కానీ 2024 ఎన్నికల నాటికంటూ వచ్చేదానికంట భారతీయ జనతా పార్టీ వల్ల కూడా మాకు న్యాయం జరగడం లేదు, మాకు రావాల్సినటువంటి ప్రాతినిధ్యం లభించడం లేదు అంటానని వెనుకబడిన కులాలకు చెందినటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీకి వెనుక దూరం అయిపోతూ ఉన్నటువంటి క్రమంలోనే ఆ పార్టీకి వచ్చేసి కేవలం 240 సీట్లతోనే సర్దుకోవడం అనేటువంటిది జరిగింది. అదే 2019 ఎన్నికల్లో 300 సీట్లకు పైగా గెలుచుకొని సంపూర్ణమైనటువంటి ఆధిపత్యాన్ని మెజార్టీకి వెళ్ళినట్టు భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికల నాటికంతా కూడా 240 సీట్లకే పరిమితమైందంటే దానికి వెనక ఉన్నటువంటి ఏ సామాజిక వర్గాల వల్ల భారతీయ జనతా పార్టీ నష్టపోతుంది, ఏ కారణాలు వచ్చేసి వెనుకబడిన కులాల వాళ్ళు వచ్చేసి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం లేదు అనేటువంటి విషయాన్ని ఆ పార్టీ అగ్రనాయకత్వం కానీ అధికారంలో ఉన్నటువంటి పాలకులు కానీ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. గుర్తించేందుకని వెనుకబడిన తరగతులకు ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో దాన్ని జాతీయ సమస్యగా గుర్తించి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా తాము ఎంతమందిమో తాము అంత వాటా అనేటువంటి నినాదం ఏదైతే వస్తుందో దాని ప్రకారము మీరు ప్రభుత్వ విధానాలను రూపకల్పన చేసినట్లయితే అప్పుడే ఈ వెనుకబడిన కులాలకు చేసే న్యాయం జరుగుతుంది. అప్పుడే దేశ రాజ్యాంగం పట్ల, జాతీయోద్యమం పట్ల, జాతీయ జెండా పట్ల మరింత గౌరవము, మరింత హానర్ అనేటువంటిది పెరిగేందుకు ఆస్కారం ఉంటుందే గాని డివిసివ్ మైండ్ సెట్ తో చూడడం వల్ల కాదు అనేటువంటి విషయాన్ని అందరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కానీ ఇప్పుడు సంఘ పరివార సంస్థలు కానీ స్వతంత్రోద్యమంలో పాల్గొలేదు. పాల్గొలేదు, వాళ్ళకి స్వతంత్ర సమరంతో సంబంధం లేని వారసత్వం కలిగింది బీజేపీ పార్టీ అనేది ఒక విమర్శ వస్తుంది. ఆ విమర్శని పోగొట్టుకుని ఆ దేశభక్తిని లేదంటే ఇప్పుడు ఆ జాతీయ జెండా స్ఫూర్తిని తమ సొంతం చేసుకోవడం కోసమే ఇటువంటి ప్రయత్నాలు ఇప్పుడు బీజేపీ చేస్తుందంటారు. అంటే అది నిజంగా ఎంతవరకు జాతీయోద్యమ కాలంలో వాళ్ళ పాత్ర ఉంది అనేటువంటిది దాన్ని చరిత్రలోకి వెళ్ళి చాలా కొంత లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అంశం అయితే ఉంది. అది చాలా ముఖ్యమైనటువంటిది. నిజంగా దాని నుంచి బయటపడాలనుకుంటుందా లేకపోతే ఎన్నికల రాజకీయాల్లో ఇప్పుడు వచ్చేసి త్వరలో మహారాష్ట్రలో ఎన్నికలు జరగబోతాయి, అట్లాగే కొన్ని రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు జరగబోతాయి, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లాంటి చోట కూడా ఉండబోతుంది, ఎన్నికలు అనేటువంటి జరగబోతాయి. ఇంకో పక్క వికసిత భారత్ అంటారని చెప్తా ఉన్నారు. అంటే 2047 నాటికంతా కూడా వచ్చేసి 100 సంవత్సరాలు పూర్తి అవుతుంది కాబట్టి ఆ నాటికంతా కూడా భారతదేశం వచ్చేసి 7 ట్రిలియన్ ఎకానమీగా ఆవిర్భవించాలంటే కూడా చెప్తా ఉన్నారు. నిజంగా ఇటువంటివి ఈ హర్ ఘర్ కో తిరంగి అనేటువంటి నినాదంతో తీసుకెళ్లడం వల్ల అంటే కేవలము ఆగస్టు 15, జనవరి 26కు మాత్రమే పరిమితం అవుతుందా, లేకపోతే అనునిత్యం వచ్చేసి దేశ ప్రజల మనసుల్లో దీనికి వచ్చేసి ప్రజాస్వామిక స్ఫూర్తిని రేకెత్తిచ్చే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తుందా అనేటువంటిది అదొక ప్రధానమైనటువంటి ప్రశ్న. అయితే ఇవాళ వచ్చేసి ఎన్నికల రాజకీయాలు అనేటువంటి చాలా కీలకమైనటువంటి అంశాలు కాబట్టి ఎన్నికల రాజకీయాల దృష్ట్యా చేయడం అనేటువంటిది ఒకటైతే, రెండోది వచ్చేసి 2047 నాటికంతా కూడా దేశ ప్రజానికానికి 100 ఏళ్ళు స్వతంత్ర భారతదేశ స్ఫూర్తితో వాళ్ళలో ఒక ఉత్తేజాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ఇంకా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఇంకేమైనా ఉన్నాయా,
ఇంకా డైనామిక్ గా ప్రోగ్రామ్స్ అనేటువంటి చేయాల్సినటువంటి అవసరం ఉందా? నిజంగా ఈ రోజు ఈ జెండాను తీసుకెళ్లడంతో పాటు మరి జాతీయోద్యమంలో అనేక మంది పాల్గొన్నారు కదా! వాళ్ళ చరిత్రలంతా కూడా బయటికి తీసుకొచ్చి ఇంత పెద్ద ఎత్తున ఇవాళ ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా అనేటువంటివి జరుగుతున్నాయి. దాని ద్వారా వచ్చేసి దేశ ప్రజానీకానికి తెలియజేసేటువంటి ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా? అనేటువంటిది కూడా ఒక పెద్ద ప్రశ్న అనమాట. నిజంగా ఇప్పటి నుంచి అటువంటి దానికి డిజైన్ చేసి ఒక ప్లాన్‌తో ముందుకెళ్ళగలిగినప్పుడు మట్టుకే జనానికొచ్చేసి వాళ్ళ మైండ్‌లోకి ఎక్కి నిజంగా మన భారతదేశానికొచ్చేసి ఇంత పెద్ద ప్రజా ఉద్యమం అనేటువంటిది ఉందా? ఎందుకంటే సుప్రసిద్ధ చరిత్రకారులైనటువంటి ప్రొఫెసర్ బిపిన్ చంద్ర 'ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్' అలాగే సుమిత్ సర్కార్ 'మోడర్న్ ఇండియా' లాంటి పుస్తకాల్లో వాళ్ళు చెప్పేటువంటిది ఏంటంటే భారతదేశంలో జాతీయోద్యమం అనేటువంటిది చైనాలో విజయవంతమైనటువంటి విప్లవం ఎంత ముఖ్యమో, అట్లాగే సోవియట్ యూనియన్‌లో విజయవంతమైనటువంటి విప్లవం ఎంత ముఖ్యమైందో, అట్లాగా ఐరోపా దేశాల్లో విజయవంతమైనటువంటి ఉదార ప్రజాస్వామిక ఉద్యమాలు ఎంత గొప్పవో అటువంటిదే భారతదేశంలో కూడా విజయవంతమైనటువంటి భారత జాతీయోద్యమం అనేటువంటి అంశాన్ని చరిత్రకారులు చెప్తున్నారు. మళ్ళీ ఈ విషయాన్ని గురించి దేశ ప్రజానీకానికి చెప్పాలి కదా! చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అవసరంతో పాటు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను రూపకల్పన చేయాలి. విజువల్ గా చూపించగలగాలి. వాళ్ళ ముందు కట్టినట్లు కనపడే విధంగా చాలా స్పష్టంగా రిఫ్లెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాని కొరకు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే నిజంగా వికసిత భారతం అంటే ఒక పక్క సంపద పెంచడంతో పాటు అలా చెప్తే వాళ్ళకి ఇదే ఇప్పుడు మీరు చెప్పిన పాత చరిత్రలోకి పోతే నాయకులు ఎవరు కూడా సంఘ పరివారకు చెందిన నాయకులు కనపడరు. అందుకనే ఇప్పుడు హెగ్డే వారు కూడా ఆయన స్వతంత్ర సమరంలో పాల్గొన్నాడు. ఆయన 1920లో సంపూర్ణ స్వరాజ్య అనే దాన్ని వాళ్ళు అంగీకరించలేదు కాబట్టి విభేదించాడు. ఆయన కూడా కొంతకాలం జైల్లో ఉన్నాడని ఈ రకమైన ప్రచారాలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు అట్లా చేసుకుంటూ పోతే బీజేపీ కానీ ఆ సంఘ పరివార నాయకులు ఎవరు కానీ ఈ చరిత్రలో కనపడరు. చూపించాలంటే మళ్ళీ కాంగ్రెస్ నాయకుల్ని లేకపోతే జనతాదళ్ని లేదంటే సోషలిస్ట్ నాయకుల్ని వీళ్ళనే చూపించాల్సి వస్తుంది. దానికోసం దాన్ని అలా పెట్టి జెండానే ప్రచారం చేస్తున్నారంటారు. చూపించడానికి వచ్చేసి కేవలము కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ మటుకే దేశ స్వతంత్ర సమరయోధులు మిగిలినటువంటి వాళ్ళు కాదు అనేటువంటి సరైనది కాదు. ఇప్పుడు ఆనాడు జాతీయ కాంగ్రెస్ అనేటువంటిది ఒక రాజకీయ పార్టీగా ప్రాతినిధ్యం వహించలేదు. అది ఒక ఉద్యమ సంస్థగా దేశ ప్రజానీకానికి వచ్చేసి ప్రాతినిధ్యం వహించడం అనేటువంటి జరిగింది. అందులో కాంగ్రెస్ పార్టీలో తీవ్రవాద కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, అతివాద కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, తర్వాత రైతాంగ ప్రయోజనాలు ప్రాతినిధ్యం వహించేటువంటి కాంగ్రెస్ వాదులు ఉన్నారు. అట్లాగే ఎటువంటి ఐడియాలజీకి కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళు కూడా జాతీయోద్యమంలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది కదా. స్థానికంగా ఉన్నటువంటి జాతీయ స్వతంత్ర సమరయోధుల గురించి ఎంతమందికి తెలుసు? కేవలం జాతీయ స్థాయిలో ఒక మహాత్మా గాంధీ వరకు మాత్రమే కాదు, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు దేశవ్యాప్తంగా కొన్ని లక్షలాది మంది పుట్టుకొచ్చారు. వాళ్ళ చరిత్రను వెలికి ఎవరైనా ప్రయత్నం అనేటువంటి చేశారా? ఎక్కడైనా నిజంగా చరిత్రను భారత జాతీయోద్యమం చరిత్రను లోతుగా అధ్యయనం చేయడానికి ఉన్నటువంటి ఏమైనా వనరులు ఉన్నాయా? ఎవరైనా ఇస్తున్నారా? ఏమైనా కార్యక్రమాలు రూపకల్పన చేశారా? అట్లాగే డిజిటల్ మీడియాలో దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ఏమైనా రూపకల్పన చేశారా అనేటువంటి వాటిని కూడా ఆలోచించాలి. ఇవన్నీ కూడా కేవలం డిస్టార్టెడ్ వర్షన్ ఆఫ్ హిస్టరీ ఒక్కటే సరిపోదు. డిస్టార్టెడ్ వర్షన్ ఆఫ్ ది హిస్టరీని జనం ఎంతవరకు నమ్ముతారు అనేటువంటిది అది మనకు చాలా ఆధారాలు ఉన్నాయి. అటువంటి వాటిని నమ్మడం సాధ్యం కాదు అనేటువంటిది. కాబట్టి సరైనటువంటి హేతుబద్ధమైనటువంటి శాస్త్రీయమైనటువంటి ఆధారాలు, ఎందుకంటే ఇవాళ స్థానికంగా జాతీయోద్యమంలో పాల్గొని అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి వాళ్ళు, తమ ఆస్తులను ఇచ్చినటువంటి వాళ్ళు, ముఖ్యంగా స్త్రీలు వచ్చేసి తమ పైన ఉన్నటువంటి ఆభరణాలు కూడా ఆనాడు గాంధేయవాద ఉద్యమంలో పాల్గొంటూ డొనేట్ చేసినటువంటి వాళ్ళు, స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా వెలికి తీసి చెప్పాల్సినట్టు అవసరం ఉంది కదా. అప్పుడే దేశంలో ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధుల గౌరవాన్ని పెంపొందించినట్లు, దేశం పట్ల మరింత జనంలో వచ్చేసి గౌరవ భావాన్ని పెంపొందించినట్లు అవుతుందే గాని కేవలము ఒకరిని గురించి పక్కన పెట్టడానికి ఇంకోటిని ప్రొజెక్ట్ చేసుకోవడానికి కొన్నింటి మాత్రమే పరిమితం చేసి చూపిస్తామంటే అందుకు జనం అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారా అనేటువంటిది పెద్ద ప్రశ్న అనమాట. అది ఇప్పుడు ఈ హర్ఘర్కి తిరంగి ప్రచారాన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా అమెరికా శక్తులు లేదంటే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులకు సంబంధించిన వాళ్ళు అనేది ఒక విమర్శ చేస్తున్నారండి.
అమెరికా వాళ్ళు వెనకున్నారా లేదంటే ముందున్నారా అనేటువంటిది వేరే విషయము. ఇప్పుడు మరి అమెరికాలో వచ్చేసి రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన ఉంది, సమన్యాయ పాలన అనేటువంటిది ఉంది, అక్కడ ప్రాతినిధ్యం అనేటువంటిది ప్రజాస్వామ్యయుతంగా ఉంది. మళ్ళీ భారతదేశంలో ప్రజాస్వామ్యయుతంగా ప్రాతినిధ్యం కావాలని అడుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా. దీని వెనకొచ్చేసి ఏ అమెరికా ఉంది, లేదంటే ఏ సోవియట్ యూనియన్ ఉంది? ఇది ఇండిజీనియస్ డిమాండ్ కదా. భారతదేశంలో 2 సంస్థలు అనేటువంటిది ఈ దేశంలో పుట్టినటువంటివి. ఒకటి కుల వ్యవస్థ, రెండోది పంచాయతీరాజ్ సంస్థలు ఈ దేశంలో పుట్టి పెరుగుతూ కొన్ని వేల సంవత్సరాల పాటు కొనసాగుతున్నటువంటిది. మరి మేము ఎంతమందిమో మాకంత వాటా కావాలనేటువంటిది నినాదం వెనక ఏ అమెరికా ఉందండి? ఇక్కడ ఉన్నటువంటి ఎంపిరికల్ డేటా వీళ్ళ కొంతమంది మీడియాలో ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళకి అర్థం కాదా? నిజంగా పేదరికంలో మగ్గుతున్నటువంటి వాళ్ళు ఎవరు? దేశంలో పేదరికం అనేటువంటిది ఎంత ఉంది? సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం అనేటువంటిది ఎంత శాతం ఉంది? విద్యాపరమైనటువంటి వెనుకబాటు ఎంత ఉంది? అమెరికా వాళ్ళు చెప్తేనే దేశంలో తిండి తినేది, అమెరికా వాళ్ళు చెప్తేనే దేశాలు వచ్చేసి నీళ్లు తాగేది, అమెరికాలో వాళ్ళు చెప్తేనే దేశంలో వర్షం పడేది, లేకపోతే అమెరికా వాళ్ళు చెప్తేనే ఇక్కడ జనం వచ్చేసి పంటలు పండించుకోవడం, బతకడము అనేటువంటి చేస్తూ ఉన్నారా? ఇక్కడ జనానికి వచ్చేసి సమస్యలు అనేటువంటివి ఉన్నాయి అనునిత్యం దైనందినటువంటి జీవితంలో. వాళ్ళకు ఉన్నటువంటి విషయాలను ప్రొజెక్ట్ చేయకుండా డిస్టార్టెడ్ వర్షన్తో ఎంతకాలం అనేటువంటిది పబ్బం గడుపుకోవడం సాధ్యమవుతుంది అనేటువంటిది పెద్ద సమస్య, పెద్ద సవాల్. నువ్వు జనానికి వచ్చేసి అందుకని ముఖ్యంగా సంక్షేమము అనేటువంటిది కీలకమైనటువంటి అంశంగా ఉండడం వల్లే దక్షిణ భారతదేశంలో రాజకీయ పార్టీలు అనేటువంటిది మనుగడలో కొనసాగుతూ ఉన్నాయి. మళ్ళీ సంక్షేమము, అభివృద్ధి అనేటువంటి విషయాల గురించి మాట్లాడకుండా కేవలం వచ్చేసి ఏవో ఒకటి డిసిసివ్ ఇష్యూస్ నే తీసుకొని దాన్నే ప్రధానమైనటువంటి ఎజెండాగా ప్రొజెక్ట్ చేయడం అనేటువంటిది అది ఎంతవరకు నిజంగా ప్రజాస్వామిక లేదంటే ఎంతవరకు రాజ్యాంగబద్ధం అనేటువంటిది పెద్ద సవాల్. అమెరికాలో అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన ఉంది. అక్కడ ఉన్నట్టు ఆ స్పిరిట్ ని తీసుకోండి. ఈ అమెరికా వాళ్ళు వచ్చేసి ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తే వీళ్ళు రెస్పాండ్ అవుతున్నారు జనం అంటారు అనేది ఎంతవరకు నిజంగా వాస్తవమా అనేటువంటి దాని గురించి చాలా లోతైన అధ్యయనం జరగాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. అదే ఇప్పుడు ఇటీవల కాలంలో ఒక పరిణామం జరిగిందండి. ఎంతో కాలంగా ఆర్ఎస్ఎస్ లో ప్రభుత్వోద్యోగులు పాల్గొనడానికి వీల్లేదనే నిషేధం ఉంది, దాన్ని ఎత్తివేశారు. దాని మీద కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. సెక్యులర్ స్టేట్ లో ఒక హిందుత్వాన్ని సమర్థించే లేదా ఆ సంస్థలో సభ్యత్వం తీసుకుని పనిచేసే అధికారులు వీళ్ళందరూ కూడా ఉంటే పాలన ఎట్లా ఉంటుంది అనే దాని మీద కూడా కొన్ని అనుమానాలు తలెత్తున్నాయి. ఆ నిషేధం ఎత్తివేయటంలో ఏంటి అసలు ప్రభుత్వ ఉద్దేశం అనే దాని మీద? అంటే ఈ పొలిటికల్ యాక్టివిటీస్ లేదంటే సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ లో పాల్గొనడానికి పశ్చిమ దేశాల్లో కొన్ని దేశాల్లో అనుమతి అనేటువంటిది ఉంది. కొన్ని దేశాల్లో వచ్చేసి ఎన్నికలు కూడా పోటీ చేయొచ్చు, పోటీ చేసి మళ్ళీ తిరిగి ఉద్యోగంలోకి వచ్చి చేరొచ్చు అనేటువంటిది పశ్చిమ దేశాల్లో ఉన్నటువంటిది వాస్తవమే. అయితే కొన్ని సంస్థలు, కొన్ని సామాజిక సంస్థలు వచ్చేసి ఒక రకమైనటువంటి మత సైద్ధాంతిక భూమి పైన ఆధారపడి దానికి మద్దతు ఇస్తున్నో దాని ఆధారంగానో కొనసాగుతున్నటువంటి సంస్థల్లో చేరి ఎటువంటి కార్యకలాపాలు చేయొచ్చు, ఏమేం కార్యకలాపాలు చేయొచ్చు ప్రభుత్వ ఉద్యోగులు అనేటువంటి దానికి సంబంధించి దాన్ని కొంచెము మనం లోతుగా అధ్యయనం చేయాలి. ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, దేని కొరకు చేయాలి అంటే కొన్నిసార్లు వచ్చేసి కొంతమంది చెప్పుకుంటుంటే మేము స్వచ్ఛంద సేవా సంస్థ, ఇది ఒక వాలంటరీ ఆర్గనైజేషన్, కాబట్టి వాలంటరీ ఆర్గనైజేషన్స్ వాలంటరీ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు అనేటువంటిది ఒక విషయాన్ని వచ్చేసి కొంతమంది వాదిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చేసి అందులో వచ్చి పనిచేస్తే తప్పేంటంటే ఒక వాదన ముందు తీసుకొచ్చారు. ప్లస్ అధికారంలో కూడా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి అటువంటి నిర్ణయం తీసుకోవడంలో పెద్ద కష్టమైనటువంటి పని ఏమి కాదు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు అందులో ఎటువంటి స్వచ్ఛందమైనటువంటి కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు, ఎటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు అనేటువంటిది మనము వేచి చూడాల్సినటువంటి అంశం. దాని గురించి కొంచెం లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అంశం కూడా అండి. అంటే ఆర్ఎస్ఎస్ ఇటీవల కాలంలో తన పట్ల కొంత అసంతృప్తిగా ఉండటంతో ఆర్ఎస్ఎస్ ని సంతోషపరచడానికే ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారనే విమర్శ కూడా ఉందండి. దాని మీద ఏం చెప్తారు? అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికే 3-4 కారణాల్లో ఒకటైనటువంటిది హిందుత్వ సిద్ధాంతం అనేటువంటిది. దానికి వచ్చేసి భారతీయ జనతా పార్టీ కానీ లేదంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేటువంటిది ఏనాటి నుంచో కూడా ఒక భూమికను
అంటే ఫ్రంట్ ఆర్గనైజేషన్ గా తన బాధ్యతను తాను నిర్వహిస్తూ ఉంది. నిర్వహిస్తున్నటువంటి క్రమంలోనే ఇప్పుడు ఆ డిమాండ్ అనేటువంటిది ముందుకు వచ్చింది. దాన్ని చేయడం అనేటువంటిది వెనక నిజంగా అది రాజకీయ ప్రయోజనం ఉందా, లేదంటే స్వచ్ఛంద సేవా ప్రయోజనం ఉందా అనేటువంటిది కూడా ఒక పెద్ద ప్రశ్ననే. ఇప్పుడు మన భారతీయ జనతా పార్టీ ఎలా అధికారంలోకి వచ్చిందంటే కొన్ని సామాజిక వర్గాలను వచ్చేసి కాంగ్రెస్ పార్టీ దూరం చేసింది, ప్రాతినిధ్యం కల్పించలేదు, అన్యాయం చేసింది. కాబట్టి ఆ సామాజిక వర్గాలు భారతీయ జనతా పార్టీ దగ్గర చేరాయి. అట్లాగే భారతీయ జనతా పార్టీలో నాయకత్వం ఉంది. భారతీయ జనతా పార్టీ హిందుత్వ సిద్ధాంతాన్ని భూమికగా చేసుకుంది. అట్లాగే డిజిటల్ మీడియాని చాలా ఎఫెక్టివ్ గా ఉపయోగించుకోవడం వల్ల అధికారులకు వచ్చిందంటని చెప్తా ఉంది. బహుశా ఇంటర్నల్ గా ఒత్తిడి అనేటువంటిది ఉండొచ్చేమో మరి చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు అయితే ఏమీ లేవు. అయితే కొంతవరకు వచ్చేసి భారతీయ జనతా పార్టీకి 2024 ఎన్నికల్లో ఈ మెజారిటీ అనేటువంటి తగ్గడము, కొన్ని సామాజిక వర్గాల నుంచి దూరం అవడం దానికి సంబంధించిన సందర్భంలో ఒకవేళ ఈ డెసిషన్ తీసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు నిజంగా దేశవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు? వాళ్ళంతా కూడా వచ్చేసి ఎన్నికల రాజకీయాలను ప్రభావితం చేసేటువంటి స్థాయిలో ఉన్నారా? నిజంగా వచ్చేసి ప్రభుత్వేతర అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అత్యధికమైనటువంటి ఓటర్లు అనుకున్నప్పుడు వాళ్ళకు సంబంధించి ఏమేమి చేశారనేటువంటిది కూడా దేశ ప్రజలు చేసి ఆలోచించడం అనేటువంటిది చాలా సహజం. ఇది నిజంగా రాజకీయ ప్రయోజనాలకు ఆశించే, లేదంటే స్వచ్ఛంద సేవా సంస్థగా దాంట్లో ఆర్ఎస్ఎస్ లో పనిచేయడానికి ఎత్తేసినటువంటి నిషేధాన్ని ఎత్తివేయడం జరిగిందా అనేటువంటిది మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉందండి. ఫైనల్ గా మనం కంక్లూడింగ్ స్టేట్మెంట్ చెప్తారు ఈ హర్ ఘర్ కా తిరంగా ప్రచారం మీద. హర్ ఘర్ కా తిరంగా అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి ఇంటికి చేరాల్సినటువంటి మెసేజ్ అనేటువంటిది ఒకటి ఉంది. ఆ మెసేజ్ వచ్చేసి కేవలం కొన్ని డిసిసివ్ మైండ్ సెట్ తో లేదంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ తో కాకుండా లార్జర్ ఇంట్రెస్ట్ తో మొత్తం భారతదేశ ప్రజానీకం అందరూ ఏం కోరుకున్నారు, ఏం ఆశించారు, 1947 వరకు కూడా ఈ దేశ ప్రజానీకం ఎటువంటి భారతదేశం ఉండాలంటేనే కలగన్నారు అనేటువంటి విషయాన్ని చాలా మంచి ఫలితాలని ఇస్తుంది. ఈ దేశంలో ఒక ప్రజాస్వామ్యమైనటువంటి రాజ్యాంగము, వ్యవస్థ, తర్వాత ప్రజలందరికీ భాగస్వామ్యము ఉండాలనేటువంటి స్పిరిట్ దాని వెనక ఉంది అనేటువంటి విషయాన్ని దేశ ప్రజానీకాన్ని తెలియజేయగలిగితే నిజంగా వచ్చేసి హర్ ఘర్ కో తిరంగా వెనక ఉన్నటువంటి ఉద్దేశం నెరవేర్చినట్లయితుంది. అలా కాకుండా కేవలం జెండాలో ఉన్నటువంటి రంగులను ఆధారంగా చేసుకొని డిసిసివ్ ఇంటర్ప్రిటేషన్ చేయడం వల్ల అది కొంత తెచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని మాత్రం మనం గమనించాలి. సో మనం పాజిటివ్ గా ఆలోచించినప్పుడు తప్పనిసరిగా ప్రతి ఇంటికి ముందు జాతీయ జెండా ఎగరవేయాలి, ప్రతి పౌరుడు కూడా గౌరవించాలి. అయితే జాతీయ జెండా వెనక ఉన్నటువంటి ప్రజాస్వామిక విలువలేంటి, రాజ్యాంగబద్ధమైనటువంటి స్ఫూర్తి ఏంటి అనేటువంటి విషయాలను అర్థం చేసుకునే విధంగా ఉండడము అది సరైనటువంటి స్పిరిట్ ని అందజేయగలుగుతుందంటేనే నా అభిప్రాయం అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ హర్ ఘర్ కా తిరంగా మీద మీ విశ్లేషణ అందించినందుకు. నమస్తే అండి వెంకటేష్ గారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.